ఈ రెసిపీని ఒక్కసారి టేస్ట్ చేస్తే పిల్లలు, పెద్దోళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ పర్టిక్యులర్‌గా అప్పుడే పీరియడ్స్ స్టార్ట్ అయిన పిల్లలుంటారు గదా! మెన్స్ స్టార్ట్ అయిన వాళ్ళు. అంటే టీనేజ్ పిల్లలకి గాని, అలాగే కొంచెం బలం తక్కువగా ఉన్నప్పుడు, వాళ్ళకి పీరియడ్స్ ఉన్నప్పుడు లేడీస్‌లో చాలా నడుము నొప్పి ఎక్కువుంటుంది. బ్లీడింగ్ ప్రాబ్లమ్ ఎక్కువుంటుంది. సో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గాని, కొంచెం ఏదైనా పౌష్టికాహారం లేకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతాయని మనం గమనించాల్సి ఉంటుంది తల్లిగా. సో, నేను కానీ, మా అమ్మ గాని, మా నానమ్మ గాని, నాకు, మా అమ్మకి చేసి పెట్టిన రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను చిన్నప్పుడు గూడా ఇదే ఫేస్ చేశాననమాట. సో, ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటికి రావాలంటే, మనకి ఒక మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి జొన్నలనమాట. జొన్నలు నడుముకి చాలా బలం ఇస్తాయి. బోన్ స్ట్రెంగ్త్‌ని పెంచుతాయి. అలాగే మనకి మెన్‌స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయన్నమాట. సో, పెయిన్ తగ్గుతుంది. అలాగే మనకి స్ట్రెంగ్త్‌ని ఇస్తుందన్నమాట. పర్టిక్యులర్‌గా మనకి ఆ టైంలో చాలా వీక్‌గా ఉంటాము. సో, పిల్లలు చాలా వీక్‌గా ఉంటారనమాట. అసలు ఆ టైంలో ఏమి తినరు. అలాంటప్పుడు మీరు మీ పిల్లలకి ఇలాగా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీని స్టార్ట్ చేసి వాళ్ళతో తినిపించండి. చాలా హ్యాపీగా అనిపిస్తదనమాట మీకు. వాళ్ళ ఎనర్జీని చూసి చాలా ఆశ్చర్యపోతారు. సో, దీనికోసమైతే జొన్నలు నేను ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నా అనమాట. ఒక గ్లాసు అంటే 200 గ్రాములు జొన్నలనైతే నానబెట్టేసుకోవాలి. నానబెట్టి ఇందులో సరిపడా బెల్లం వేసేసుకొని ఈ విధంగా మిక్సీలో ఏసి పేస్ట్ చేసుకోవాలి. లైక్ మన ఇడ్లీ, దోస బ్యాటర్ లాగా. సో, మెత్తగా పేస్ట్ అయిపోతుంది. మంచిగా 7, 8 గంటలు నానబెట్టుకోండి. అప్పుడే జొన్నలు బాగా సాఫ్ట్‌గా అవుతాయన్నమాట. రుచికి సరిపడా ఒక చిటికెడు ఉప్పేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్‌ని ఆవిరి కుడుములాగా ఒక గిన్నెలో నీళ్లు పోసి సిల్వర్ గిన్నెనా ఏదైనా దాని పైన ఒక తడిగుడ్డ పెట్టేసి తాడుతో కట్టేయాలి అంచుల్ని. సో, పైన ఒక నెట్టులాగా ఉంటుంది ఆ క్లాతు. సో, దానిపైన ఈ బ్యాటర్‌ని వేసి పల్చగా పైన మూత పెట్టేసి సన్న సెగ మీద ఆవిరిలాగా ఉడికించాలి. అది ఆవిరి కుడుము. యాక్చువల్‌గా ట్రెడిషనల్ పద్ధతి అది. సో, కొంచెం ఈజీగా అయిపోవాలి. మనం అందరం చాలా ఫాస్ట్‌గా గబగబా బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది జాబ్ చేసేవాళ్ళకి. కొంచెం టఫ్ జాబ్ కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రకి నెయ్యి రాసేసి మంచిగా ఈ బ్యాటర్ వేసేసి ఆవిరి మీద ఉడికించటమే. ఇడ్లీ కన్నా కూడా ఒక 10 నిమిషాలు ఎక్కువే పడుతుంది. ఇడ్లీ ఓ 10, 15 నిమిషాల్లో అయితే కనీసం ఇది 25 నిమిషాలైనా పడుతుంది. సన్న సెగ మీద మగ్గనివ్వండి. ఎక్కువ సెగ పెట్టారంటే అంచులనేవి తడి అయిపోతాయన్నమాట. సో, మరుగుతున్న ఇడ్లీ పాత్రలో ఇది పెట్టాలి గుర్తుపెట్టుకోండి. ముందే పెట్టేసిన తర్వాత ఈ పాత్ర వెలిగించారంటే కొంచెం టైం ఎక్కువే పడుతుంది. సో, ఈ విధంగా మగ్గిన తర్వాత మనకి పైన తెలిసేదేంటంటే పైన లేయర్ అంతా గూడా చక్కగా తడి అంతా ఆరిపోయి ఉంటుంది. ఏమాత్రం కాస్త తడి ఉన్నా కూడా ఇంకాసేపు మగ్గించుకోవాలనమాట. సో, ఇడ్లీ పాత్ర తీసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు ఆగి అప్పుడు మీరు ఇవి ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకోవటమే. సో, ఇవి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. పీరియడ్స్ టైంలో 1, 2 సార్లు పెట్టండి ఆ 4, 5 రోజుల్లో. మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఈవెన్ మన లేడీస్‌కి కూడా ఎప్పుడైనా నీరసంగా ఉండి బలం లేదు అన్నప్పుడు ఈ ఒక్క రెసిపీ చేసుకొని తినండి. చాలా ఈజీగా ఉంది కదా! ఒకవేళ మన దగ్గర జొన్నలు నానబెట్టుకొని చేసుకునే ఓపిక లేకపోతే జొన్న పిండి దొరుకుతుంది కదా! మంచిగా ఆర్గానిక్ జొన్న పిండి. అది తెచ్చుకొని అందులో బెల్లం పొడి కలిపేసుకొని చక్కగా పేస్ట్ లాగా నేను చూపించినట్టు కన్సిస్టెన్సీ చేసుకొని కొద్దిగా ఉప్పు తగిలించి దాన్ని కూడా ఆవిరి పెట్టుకొని తినేసేయొచ్చు. ఈ రెసిపీ చాలా మంచిది ఫ్రెండ్స్. నమ్మండి. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు పిల్లలకి, పెద్దలకి ఈవెన్ పర్టిక్యులర్‌గా లేడీస్‌కి చిన్నగా పిల్లలకు కూడా చాలా మంచిగా పెట్టేసేయొచ్చు. చక్కగా ఇడ్లీ తినే పిల్లలందరికీ పెట్టొచ్చనమాట. ఇలా నెయ్యి అద్దుకొని మాత్రం కంపల్సరీగా తినాలి. నెయ్యిలో ముంచి లేపాలని చెప్పుకోవచ్చనమాట. అప్పుడే దాని రుచి పెరుగుతుంది. దీనిలో ఉన్న పౌష్టికత్వం పెరుగుతుంది. బలం గూడా వస్తుందనమాట. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.